హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చక్కపెట్టెలో 4 దెయ్యాలు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. జరిగిన కథ. పితృదత్తకు కలలో కనిపించిన నాగరాజు వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆమె పెళ్లి కాకముందే గర్భవతి కావటంతో అన్నలిద్దరూ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాళిదాసు వల్ల జరిగిన సంగతి తెలుసుకున్న భోజరాజు ఆమెను ఆదరించాడు. కానీ ఆయన కొలువులోని 4 ఉద్యోగులు ఒంటరిగా ఉన్న పితృదత్తపై కన్ను వేశారు. శుక్రవారం ఎప్పుడు వస్తుందోనని వాళ్ళు 4 వేయి కళ్ళతో ఎదురు చూడసాగారు. ఆ రోజు రానే వచ్చింది. తెల్లవారగానే గడ్డాలు గీయించుకొని మీసాలు దిద్దించుకున్నారు. అభ్యంగన స్నానాలు చేసి చీకటి ఎప్పుడు పడుతుందోనని ఆతృత పడసాగారు. ఉన్నట్టుండి ఉదయం 10 గంటల వేళ వెంటనే రావాల్సిందని 4 ఒక్కమారే భోజరాజు నుంచి వర్తమానం వచ్చింది. తప్పనిసరి అయి వెళ్ళారు. వాళ్ల ముఖాలు చూస్తూనే, ఏమయ్యా, నేడు ఏకాదశి అని ఎరగరా? పర్వదినాన క్షవరం చేయించుకోవచ్చునా అని చివాట్లు పెట్టాడు భోజరాజు. పురోహితుడు గడగడలాడుతూ, దేవా, నేడు పర్వదినమని ఎరుగను, పంచాంగం చూడలేదు, తమరు సెలవిచ్చి పంపిస్తే వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అన్నాడు. మిగిలిన 3 కూడా రాజుకు ఏదో చెప్పబోయారు. కానీ వారికి ఆ అవకాశం ఇవ్వకుండా, నేడు రంగగిరిలో రంగనాథస్వామి రథోత్సవం జరగబోతుంది. మీరు 4 ప్రభుత్వ పక్షాన వార్షికం తీసుకుని పోయి స్వామికి అర్పించి రేపు సాయంత్రానికి తిరిగి రండి. మీకదే సరి అయిన ప్రాయశ్చిత్తం, పొండి అని పలికి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మాట విని 4 గుండెలు జారిపోయాయి. అక్కడే చతికిల పడిపోయారు. అందరి ముఖాలు ఒక్క రీతిగానే వాడిపోయాయి. ఒకరి రహస్యం వేరొకరు చెప్పుకోలేరు. తేలుకుట్టిన దొంగల్లాగా లోపలే బాధపడుతూ చాలాసేపు కూర్చుండిపోయారు. చివరికి పురోహితుడు ముందుగా పెగల్చుకుని, అమాత్యపుత్ర, నువ్వు నాకు చిరకాల మిత్రుడివి, నాకు ఉపకారం చేసి పెట్టాలి. ఎరుగక క్షవరం చేయించుకున్న పాపానికి నేడంతా కటిక ఉపవాసం చేసి ప్రాయశ్చిత్త మంత్రాలు వల్లెవేసుకుంటాను. ఇందాక రాజుగారి ఎదుట నోరు విప్పి చెప్పలేకపోయాను. నేను ఈవేళ ఎక్కడికి రాలేను. అందుచేత మీరు 3 బయలుదేరి వెళ్ళండి. స్వామివారికి వార్షికం చెల్లించండి. నేను రేపు ధూపోత్సవ సమయానికి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. అందుకు మంత్రిపుత్రుడు బంబేలు పడుతూ, గురునందన, నేను కూడా ఆ మాటే నీతో చెప్పాలని అనుకుంటున్నాను. నాకు బదులుగా మీరు 3 వెళ్ళొస్తే మీకు ఒక్కొక్కళ్ళకి 116 ఇచ్చుకుంటాను అన్నాడు. అయ్య బాబోయ్, నా వల్ల కాదు, పోనీ మన దండనాథుడు గణకుడు వెళ్తారులే అని వాళ్ల వైపు సాభిప్రాయంగా చూశాడు పురోహితుడు. అయ్యా, ఈవేళ రాత్రి 3 జాముల వరకు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. ఆ తరువాత అయితే నేను వెళ్ళగలను అని చెప్పాడు దండనాథుడు. నేనైతే 4 జాముల రాత్రి వరకు వెళ్ళలేను మరి అన్నాడు గణకుడు. ఎలాగయ్యా మరి? నేను కనీసం 1వ జాము వరకైనా జాగారం చేసి తీరాలే విచారం వ్యక్తం చేశాడు పురోహితుడు. గురునందన, ఆ జాగారం ఏదో రంగగిరిలోనే చేయకూడదా? నేను 2వ జాము కల్లా బయలుదేరి మిమ్మల్ని కలుసుకుంటాను అని నచ్చ చెప్పపోయాడు మంత్రిపుత్రుడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆనాడు పితృదత్తను దారిలో ఆటంకపరిస్తే 4 శుక్రవారమే రమ్మని చెప్పిందామే. కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క జాములో రమ్మన్నది. వాళ్ళు ఆ లెక్కలే మిగిలిన వాళ్లతో చెప్పారు. కానీ అసలు సంగతి మాత్రం విడమరిచి చెప్పుకోలేదు. చివరికి 4 బాగా ఆలోచించుకుని వార్షిక ధనాన్ని ఒక సేవకుడికిచ్చి పంపారు. ఆ సేవకుడి చేతిలో రాజపత్రాన్ని, వేరొక ఉత్తరాన్ని కూడా ఇచ్చారు. ఉత్తరంలో వివరాల ప్రకారం వార్షిక ధనం ముట్టినట్టుగా ఆలయ ప్రధాన అర్చకుడు సంతకం చేసి ముద్ర వేసి పంపాలి. తాము ధూపోత్సవ సమయానికి రంగగిరికి వచ్చి మిగతా కార్యక్రమాలు చక్కపెడతారు. ఈ రాజపత్రం తమ కంటే ముందుగా భోజరాజుకు చేరిపోతే తమ విధులు సరిగ్గా నెరవేర్చినట్లు అవుతుంది. ఈ రాత్రికి తాము నిర్ణయించుకున్న కార్యక్రమము సజావుగా సాగిపోతుంది. అటువంటి ఏర్పాటు చేసుకున్న తరువాత 4 ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి మొదటి జాములోనే పురోహితుడు పితృదత్త ఇంటి తలుపు తట్టాడు.
ఇద్దరు పరిచారికలు తలుపులు తీశారు. వాళ్లను చూసి అతగాడు కొంచెం మొహమాట పడుతూ ఉంటే, అయ్యా, మిమ్మల్ని సిద్ధం చేయాలి, ముందుగా మీకు పీడ తొలగటానికి తలంటాలి, మీరిలా ఈ గదిలోకి వస్తే నలుగు పెట్టి తలంటుతాం అని చెప్పారు. ఇప్పుడందుకు ఇవన్నీ? నేను ఇంటి వద్ద స్నానం చేసొచ్చాను అన్నాడు పురోహితుడు. ఇది పితృదత్త కోరిక, మీరు కాదనకూడదు అంటూ అతన్ని లోనికి తీసుకువెళ్ళారు. స్నానాల గదిలో అంతా చీకటిగా ఉంది. బుడ్డి దీపం కూడా లేదు. కట్టుబట్టలు విడిచి గోచి పెట్టుకోమని పురోహితునికి సూచించారు పరిచారికలు. అతనికి తలంటే నేపంతో ఎడ్లబండి చక్రానికి పూసే కందెనను ఒంటికి బాగా పట్టించారు. జిడ్డు తగలగానే ఆ శృంగార పురుషుడికి ఏదో అనుమానం తోచింది, కానీ మైకంలో పట్టించుకోలేదు. 1వ జాము పూర్తి కావస్తూ ఉండగా తలుపులు దబదబదబామని బాదిన చప్పుడయ్యింది. అమ్మయ్యో, అగ్నిమిత్రుల వారు వచ్చినట్లున్నారే, ఈ ముసలాయనకి రోజురోజుకు చాదస్తం పెరిగిపోతున్నది, కుశలం కనుక్కోవటానికి ఇంత రాత్రివేళ రావటం ఎందుకు అని నసికిందొక పరిచారిక. ఇప్పుడేమిటి చేయటం? వెళ్ళి తలుపు తీయండి అన్నాడు పురోహితుడు. తీయొచ్చు, కానీ ఆయనకు అనుమానం జాస్తి. ఇల్లంతా తిరిగి చూసి అంతా సరిగ్గా ఉందని నమ్మకం కలిగేదాకా ఇక్కడి నుంచి కదలడు అని చెప్పింది మరొక పరిచారిక. ఓరి నాయనో, ఏదో గుట్టు సాగించుకుందామంటే మొదటి రోజే నలుగురి నోళ్లలో నానిపోయేలా ఉన్నానే. ఆ అగ్నిమిత్రుడికి తెలిస్తే నాకు ఈ ఊళ్ళో నీళ్లు నిప్పులు పుట్టవు. అసలు అపశకునాలు ఎదురైనప్పుడే బయలుదేరి రాకుండా ఉండాల్సింది అని విచారించసాగాడు పురోహితుడు. ఒక పని చెయ్యండి, మీరిందులో దాక్కోండి, ఆయన వెళ్ళగానే మిమ్మల్ని బయటకు తీస్తాను అని చెప్పి అక్కడే ఉన్న విడిచిన బట్టలు దాచుకునే చెక్క పెట్టెలో ఒక అరలోకి దించారు పరిచారికులు. పైన తాళం వేశారు. మంత్రీపుత్రుడు రానే వచ్చాడు. యథాప్రకారం 3వ జాము దాకా ఒంటికి నలుగు పెట్టే ప్రక్రియ కొనసాగింది. మళ్లీ తలుపు చప్పుడు కాగానే అతన్ని కూడా భయపెట్టి ఆ చెక్క మందసానికి ఉన్న మరో అరలో అతగాన్ని తోసి తాళం పెట్టారు. ఇలా వరుసగా 4వ జాము పూర్తయ్యేసరికి నలుగురు ఒంటికి బండి కందెనను నలుగు పెట్టించుకొని మందసంలో ఇరుక్కుపోయారు. తెల్లవారగానే అగ్నిమిత్రుడికి కబురు వెళ్ళింది. జరిగిన సంగతంతా ఆయనకు చెప్పింది పితృదత్త. అగ్నిమిత్రుడు బాగా ఆలోచించి ఆ మందసాన్ని కూలీల చేత మోయించుకుంటూ భోజరాజు ఆస్థానానికి వెళ్ళాడు. నిన్న రాత్రి మా పితృదత్త ఇంట్లో 4 భూతాలు చేరాయి ప్రభు. వాటినామె తెలివిగా ఒక మందసంలో ఇరికించింది. మీ సెలవైతే ఆ మందసాన్ని మీ ముందు ఉంచగలను. తమరే ఎలాగైనా వాటి నుంచి మమ్మల్ని రక్షించాలి అని విన్నవించాడు. భోజరాజు ఆ మాటకు నవ్వి, భూతాలను వదిలించటానికి నేనెందుకయ్యా, ఎవరైనా మాంత్రికుడి దగ్గరికి వెళ్ళలేకపోయారు అన్నాడు. అందుకు అగ్నిమిత్రుడు, చూడబోతే అల్లాటప్ప భూతాల్లాగా కనిపించడం లేదు ప్రభు, చాలా పెద్ద ఎత్తున బలులు, అవి ఇవ్వాలేమో అని సందిగ్ధంగా ఆపాడు. ఏది, లోపలికి తెప్పించు అన్నాడు భోజరాజు. మందసం లోపలికి వచ్చింది. అది విడిచిన బట్టలు ఉంచుకునే చెక్క పెట్టే కనుక చూడటానికి ఒక బోనులాగా ఉంది. అన్ని వైపులా చెక్క బద్దీలు నిలువుగా నిలబెట్టి ఉన్నాయి. ఆ ఖాళీలలో నుంచి అందులో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఒంటి నిండా కందెన పట్టించటం వల్ల వాళ్ళనెవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. చూడగానే అందులో ఉన్నవి కోతులని కొందరు, కాదు భూతాలని మరికొందరు, అమ్మో పిచాచాలేమో అని ఇంకొందరు వాళ్లల్లో వాళ్ళు తర్కించుకోసాగారు. ఆ వాదనలు ఎంతకు తెగలేదు. చివరకు కొన్ని బలిక్రియలు నిర్వహించిన తరువాత పెట్టె తలుపులు తెరవటానికి నిర్ణయించుకున్నారు. ఒంటి మీద గోచి గుడ్డలతో మసి నలుగుతో నలుగురు దోషుల్లాగా బయటకొచ్చారు. భోజరాజు కాళ్ల మీద పడ్డారు. న్యాయంగా అయితే మీకు మరణదండన విధించాలి, కానీ మీ కుటుంబాలు వంశపారంపర్యంగా మమ్మల్ని సేవిస్తున్నాయి. మీ మీద క్రోధం కంటే మీ తల్లిదండ్రులు మాకు చేసిన సేవ ఇప్పుడు ఈ క్షణంలో నా కళ్ళ ముందు కదలాడుతున్న కారణంగా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాను. ఇక మీదట మీలో ఎవరైనా మా కంటబడితే వెంటనే 10 కొరడా దెబ్బలు శిక్ష పడుతుంది. మా రాజ్యంలో ఎవరైనా మీకు ఉద్యోగాలిస్తే వారికి కూడా ఇదే వర్తిస్తుంది అని కఠినంగా పలికి లోపలికి వెళ్ళిపోయాడు భోజరాజు. నిజానికది సరి అయిన శిక్ష కాదు. ఎటువంటి వారైనా సరే జాలి తలచి విడిచిపెట్టకుండా కనీసం వాళ్లను చెరసాలలోనైనా పెట్టి ఉండవలసింది. కానీ స్వేచ్ఛగా వదిలేయటం వల్ల ఆ నలుగురు తన మీద కక్ష పెంచుకుంటారనే అనుమానం పితృదత్తకు కలిగింది.
తన గురించి కంటే కొడుకు క్షేమం గురించి ఆమె ఎక్కువగా బెంగపెడసాగింది. పితృదత్త తన కొడుకు ఫణిదత్తుడు అని పేరు పెట్టుకుంది. 10 ఏళ్ల లోపు వయసువాడే అయినా కాస్త కండపుష్టి కలవాడు. అభినవ భీముడని అందరూ పిలుస్తూ ఉండేవారు. ఉపాధ్యాయులు వాడికి సాధారణ విద్యలతో పాటు సామోగరిడీలు చేసేవారు. నేర్చే విద్యలైన లంఘనం, తాండవం, సంకోచనం, విస్తృతం వంటి వాటిలో శిక్షణ ఇస్తూ ఉండేవారు. ఎంతటి వాడినైనా తల్లికి మాత్రం కొడుకే కదా. బడికి వచ్చిపోయే దోవల్లో దారి కాచి కొడితే ఎవరు దిక్కు? నాకు ఈ ఊరిలో అగ్నిమిత్రుడు తప్ప వేరే దిక్కు లేదు. పాపం ఆయన కూడా నా కోసమే ఊరి వారితో గొడవలు పడుతున్నాడు. ఇప్పుడేమో నిప్పు చెంగున మూటగట్టుకున్నట్టు ఈ నలుగురితో విరోధం వచ్చిపడింది. ఇటువంటి స్థితిలో ఈ ఊరిలో ఉండటం మంచిది కాదు అని మనసులో తలపోసింది. భోజరాజు పాలించే ధారా నగరానికి ఈశాన్యంగా 100 యోజనాల దూరంలో పాటలీపుత్రం ఉంది. ఒకనాడు తాను దాచుకున్న సొమ్ముతో పాటు మరికొన్ని అత్యవసరమైన దినుసులు మూట కట్టుకుని కొడుకుతో సహా ఎవరికీ చెప్పకుండా ధారానగరాన్ని విడిచిపెట్టింది పితృదత్త. అమ్మా, మనం ఎక్కడికి పోతున్నాం? నా చదువు పోతుంది కదే. ఉపాధ్యాయులతో చెప్పి రాలేదు. మళ్ళీ తిరిగి వస్తే నన్ను చేర్చుకుంటారో లేదో అన్నాడు ఫణిదత్తుడు సందేహిస్తూ. నాయనా, ఇప్పుడు మనం వెళ్ళే పాటలీపుత్రంలో నా మేనమామలు ఉన్నారు. ఇక నుంచి మనం వారింట్లోనే ఉంటాము. నువ్వు అక్కడే చదువుకోవచ్చు అని జవాబిచ్చింది పితృదత్త. అయితే మనం పాటలీపుత్ర ఎప్పటికి తిరిగి వెళ్తాం అని అడిగాడు ఫణిదత్తుడు. బహుశా 2 నెలలు పడుతుందేమో అని సమాధానమిచ్చింది తల్లి. వారి వెంట మూటలు మోయటానికి ఒక కూలివాడు ఉన్నారు. అరణ్య మార్గాల గుండా ప్రయాణిస్తూ ఒకచోట వారు వంట చేసుకోవటానికి ఆగారు. పితృదత్త వంట చేస్తూ ఉండగా పిల్లవాడు కాస్త దూరంలో ఆడుకుంటున్నాడు. ఆ సమయం కనిపెట్టి కొన్ని మూటలెత్తుకుని కూలివాడు పారిపోయాడు. పితృదత్త కేకలు పెట్టింది. ఫణిదత్తుడు వాణ్ణి వెంబడించాడు. కొంత దూరం పోయిన తరువాత ఒక చోట పట్టుకున్నాడు. ఫణిదత్తుడు చిన్నవాడు కావటంతో కూలివాడు నిర్లక్ష్యంగా మాట్లాడసాగాడు. ఇంతలో ఆ దారిలో 35 ఏళ్ల వయసులో ఉన్న ఒక బ్రాహ్మణ కొడుకు వచ్చాడు. ఆ కూలివాణ్ణి గద్దించి మూటలు విడిపించాడు. ఫణిదత్తుడితో పాటు వాటిని తీసుకుని పితృదత్త వద్దకు వచ్చాడు. తన పేరు కామందకుడని, తాను కూడా పాటలీపుత్రమే వెళ్తున్నానని పితృదత్తకు ధైర్యం చెప్పాడు. వారితో పాటే ప్రయాణం సాగించాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.